బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ బాస్ కేసీఆర్ కు కవిత రాసిన లేఖ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక కేసీఆర్ ను ప్రశ్నిస్తూ అనేక ప్రశ్నలు కవిత సంధించడం తీవ్ర చర్చకు దారితీసింది. మరి ఇటీవల పార్టీ వ్యవహారాలు బాగోలేవంటూ కూడా కవిత 6 పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. పలు అంశాలను వ్యతిరేకిస్తూ కేసీఆర్ కు లేఖ రాయడంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఇక కొత్త పార్టీ ఏర్పాటు చేసే యోచనలో కవిత ఉన్నట్లు ఇక ప్రచారం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కవులు కళాకారులతో ఆమె భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే రోజు కొత్త పార్టీకి రూపకల్పన చేస్తారంటూ కూడా ఊహాగానాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీని వీడుతుందంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఉల్లంఘనగా ఎర్రవల్లిలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఇక పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారంపై వారు చర్చించారు. ఇక కవిత లేఖ అమెరికా పర్యటన అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కవిత అనుకూల వర్గాల ప్రచారంపై కూడా కేసీఆర్ కేటీఆర్ ప్రస్తావించారు. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఎవరు తొందరపడి స్పందించవద్దని ఇక కేటీఆర్ సూచించారు. బహిరంగ వేదికలపై కూడా ఎవరు మాట్లాడవద్దని కూడా శ్రేణులకు సూచించారు. ఇక ఎల్కతుర్తి సభ అనంతరం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇక అధినేతకు తలపోపి కట్టిస్తున్నాయి. ఇక అటు కాళేశ్వరం నోటీసులు, ఇటు కవిత అసమ్మతి రాగంపై గులాబీ బాస్ మలగరాలు పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్. ఇక ఎర్రవల్లిలో కేసీఆర్ ఇంకా కేటీఆర్ మధ్య అయితే చర్చకు వచ్చిన విషయం అయితే తెలిసిందే. మరి అంశాలేంటి? రచన, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేతకి ఆ బీఆర్ఎస్ పార్టీ కిందన కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 6 పేజీల లేఖ రాసిందో 6 పేజీల లేఖ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోనే కాదు ఇతర రాజకీయ పార్టీలు అటు బీజేపీ కాంగ్రెస్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అది కేసీఆర్ అంతర్గత కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా రాజకీయ పరమైన చర్చ మాత్రం పెద్ద ఎత్తున దారితీస్తూ ఉంది. ఇటీవల పార్టీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఏప్రిల్ 28వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రోత్సవ వేడుకలతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 100 కోట్లు ఖర్చు చేసి భారీ జన సమీకరణ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేశారు. ఆ పార్టీ సభలో అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం పైనే కవిత అనేక ప్రశ్నలు సంధిస్తూ అటు పాజిటివ్ నెగిటివ్ 2 అంశాలు కూడా ఆమె 6 పేజీల లేఖలో సంధించడం జరిగింది. ముఖ్యంగా 6 పేజీల లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన స్పీచ్ను ఉటంకిస్తూ కేసీఆర్ చేసిన స్పీచ్ బాగోలేదంటూ అనేక అంశాలు ఇంకా ప్రస్తావించాల్సినప్పటికీ ఎందుకు ప్రస్తావించలేదు, మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎవరిచ్చారో కానీ మిమ్మల్ని ట్రాప్లో పడేశారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలపై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా మీరు ప్రస్తావించకపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన మొదలైంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ విషయంలో కూడా కొన్ని అంశాలు ప్రస్తావించకపోవడం ఆందోళన మొదలైంది. ఈ విధంగా మొత్తం కూడా అనేక అంశాలు సంధిస్తూ ఆమె 6 పేజీల లేఖను రాసింది. ఈ నెల 16వ తేదీన తన కుమారుడి కాన్వకేషన్ కోసం అమెరికా వెళ్ళే కవిత ఈ నెల 23న తిరిగి వచ్చింది. అమెరికాలో ఉండగానే 23 తిరిగి వచ్చే ఒక రోజు ముందు ఆ లేఖను కొన్ని మీడియా సంస్థలకు లీక్ అయింది. ఆ లీక్ అయిన నేపథ్యంలో తెల్లారి పెద్ద ఎత్తున వార్తలు రావడం, ప్రధాన పత్రికల్లోనూ అన్ని మీడియాలో కూడా పెద్ద ఎత్తున కవిత యొక్క లేఖాస్త్రం సంధించడం, ప్రశ్నించడం వంటి అంశాలపైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే 23వ తేదీన ఆమె అమెరికా వచ్చిన కవిత 23వ తేదీన రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా లేఖను నేనే రాశాను, కానీ కొంత కుట్ర జరిగింది, ఆ లీక్ వీరులు ఎవరో అని చెప్పడంతో పాటు కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలు ఎవరో బయటపడాలని చెప్పి ఆమె స్పష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజులు కవిత అమెరికా వచ్చిన తెల్లారి మరుసటి రోజు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించిన ఈడీ విచారణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఉండటం చాలా సిగ్గుచేటు, వెంటనే తప్పుకునేలా అధిష్టానం కూడా కదిలించాలని చెప్పి సంధిస్తూనే మీడియా అడిగిన ప్రశ్నలకు, కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరని అడిగిన ప్రశ్నలకు ఆయన ఆ లేఖను సున్నితంగా తీసేశారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు సమీక్ష సమావేశం సందర్భంగా పార్టీలో చాలామంది కార్యకర్తలు బహిరంగంగా మైకులో మాట్లాడారు, చాలామంది చిట్టీలు రాసిచ్చారు, కొంతమంది అధినేతకు చెప్పారు కేసీఆర్ కలవాలని చెప్పి అనే అంశాలు ఇదొక లేఖ అని చెప్పి ఆయన సింపుల్గా తీర్చేయడం జరిగింది. కానీ కవిత అనుచరులు మాత్రం కేటీఆర్ చేసే వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతూ హరీష్ రావుపై వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రం మీరు సైబర్ క్రైమ్లో ఎమ్మెల్సీ దాసోష్ రావుతో పాటు మరికొంతమందిని కల్పించి హరీష్ రావుపై వస్తున్న
పార్టీ వ్యతిరేక వార్తలు, పార్టీ పెడతారంటూ ఇతర పార్టీలోకి వెళ్తారంటూ కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్తారంటూ వస్తున్న వార్తలపైన మాత్రం కంప్లైంట్ ఇప్పిస్తారు. నా పైన వస్తున్న వార్తల నేపథ్యంలో ఎందుకు మీరు కంప్లైంట్ ఇప్పియరు అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని అంశాలు కూడా ఒక ఇంత బీఆర్ఎస్లో కొంత తలనొప్పిగా మారాయని చెప్పనుకోవాలి. కేసీఆర్ కూడా ఈ విషయం అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా కేసీఆర్ కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున ఇబ్బంది అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే స్వయాన బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కవిత కేవలం ఒక ఎంపీగా తర్వాత ఎమ్మెల్సీగా మాత్రమే ఉంది తప్ప పార్టీలో ఎలాంటి కీలక పదవులు లేవు. కానీ ఇప్పుడు అంత పంచాయతీ కూడా మొత్తం పదవుల కోసమే కొట్లాట నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఓవైపు సీఎంగా దిగిపోయాక ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమై ఎలాంటి కార్యక్రమాలు కేవలం అంతర్గతంగా వచ్చిన కార్యకర్తలు కలవటం, నేతలతో సమావేశాలు అవటం, ఇటీవల పార్టీ రథోత్సవ సభను జయప్రదం కోసం వరుసగా జిల్లాల వారీగా నేతలు పిలిపించుకోవడం అని తప్ప ముఖ్య నేతలు. ఇక కవిత అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది, ప్రచారం కూడా జరుగుతుంది. మరి అది వాస్తవం అంటారా? అంటే ఇప్పటికే ఆమె కవిత కొత్త పార్టీ పెడతారు, ఇతర పార్టీలోకి వెళ్తారంటూ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం వస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించిన జాగృతి కార్యకర్తలు కూడా అనేక రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని బీసీ కులగణ అంశం కానీ ఇతర అంశాల్లో కూడా ఇప్పటికే కవిత గత దాదాపు సంవత్సరం పైగా అనేక అంశాలపై తెలంగాణ జాగృతి పేరు మీదనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అయితే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ఆమె కవులు కళాకారుతో ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే రోజు కొత్త పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు, ఒక రూపకల్పన ప్రక్రియలో భాగంగా మొదలు పెడతారనే చర్చ మాత్రం నడుస్తూ ఉంది. అలాగే మరి అటు కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. మరి విచారణకు అధినేత హాజరవుతారా? అంటే ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజీలలో కొన్ని బ్యారేజీలు కుంగిపోయిన విషయం తెలిసిందే. దీనిపైన పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేసింది. ఆ విచారణ కమిషన్ గత కొద్ది రోజులుగా సంబంధిత ఇంజనీర్లను, సంబంధిత అధికారులని, నిర్మాణ సంస్థలో భాగస్వాములైన అందరినీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా విచారిస్తూ వచ్చింది. తాజాగా అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రితో పాటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి కేసీఆర్, హరీష్ రావు, ఈటల ఇలా ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చారు. జూన్ 5, 6, 9 వరుసగా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పింది. ఈ విషయాలపై ఓవైపు అధినేత కేసీఆర్ అటు హరీష్ రావుతో, కేటీఆర్తో, ఇతర ప్రముఖులతో చర్చిస్తున్న తరుణంలోనే కవిత లేఖ బీఆర్ఎస్లో ఒక బాంబులాగా సూచించిందని చెప్పి అనుకోవాలి. ఏదేమైనా కవిత లేఖ మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, అటు దేశవ్యాప్త జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సందర్భంగా కూడా పార్టీ నాయకుల దగ్గర కవిత లేఖ పైన కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆచితూచి వ్యవహరించాలని కూడా వస్తూ ఉంది. కాబట్టి గతంలో అనేక ఎక్స్పీరియన్సెస్ రీత్యా వైఎస్ జగన్ కూతురు షర్మిల కూడా కొత్త పార్టీ పెట్టారు. చివరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆంధ్రప్రదేశ్లో. తాజాగా బీహార్కు చెందిన లల్లు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుని ప్రదీప్ యాదవ్ను కూడా పార్టీ నుంచి కుటుంబ సభ్యులైన పని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలన్నిటిపైన కూడా బీఆర్ఎస్లో చర్చ జరుగుతూ ఉంది. కవిత పరిస్థితి కూడా ఇలానే అవుతుందా, రేపు భవిష్యత్తులో షర్మిలకు వచ్చిన పరిస్థితి వస్తుందా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్లో మాత్రం కేటీఆర్ అన్ని తానే చూసుకుంటున్న నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావులు ఒక్కటయ్యే కవితను పంపించే విషయంలో కుట్ర జరుగుతుందని మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కాబట్టి ఏదేమైనా నిన్న కేటీఆర్, కేసీఆర్ల భేటీ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పి అనుకోవాలి. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఏం చేద్దామని చెప్పి చర్చిస్తున్నారు, మరోవైపు కవిత లేఖపై తాజా పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు కేటీఆర్ అటు లండన్, అమెరికా పర్యటనలో భాగంగా వెళ్తున్న నేపథ్యంలో కూడా జూన్ 2న పార్టీ కార్యాలయంలో కానీ తెలంగాణ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తరఫున చేయాల్సిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేయడానిపైన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ రామ్.